వినాయక చవితి రోజు పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, ఈ రోజు వినాయకుడికి ఏ స్తోత్రాలు పఠించాలి, అలాగే వినాయకుడి యొక్క వ్రత కథ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పూజా ప్రారంభం ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అన్ని తెచ్చిపెట్టుకొని వినాయకుడి ప్రతిమకు పసుపు నీళ్లు చల్లి కింద ఆకు పెట్టి దాని మీద సమర్పించి వినాయకుడి ప్రతిమను ఉంచి, అలాగే బొడ్డుకి చింతపండు పెట్టి రూపాయి బిళ్ళ పెట్టడం, అలాగే జంజం సమర్పించడం, దేవుడికి బొట్టు పెట్టడం, గొడుగు పెట్టడం, ఇలా అలంకరణ మొత్తం చేసుకున్న తరువాత ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని ప్రార్థించి దీపం వెలిగించాలి. ఇప్పుడు సంకల్ప మంత్రం చదువుదాం. మమ సమస్త దుర్వినాశనార్థం ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థం అహం మమ కుటుంబ సమేత గణేశ పూజాం కరిష్యే. సంకల్పం పూర్తయింది. ఇప్పుడు ఆ గణేశుడిని ఆవాహన మంత్రం చదువుదాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమ్రకేతాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః. ఇక్కడితో ఆవాహనం పూర్తయింది. ఇప్పుడు వినాయకుడికి కడ్డీలు వెలిగించి, అలాగే కుడుములు, మీరు చేసిన నైవేద్యం దేవుడికి తప్పకుండా ప్రసాదించిన తరువాత ఇప్పుడు పత్రాలతో ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. వినాయకుడికి తప్పనిసరిగా 21 రకాల ఆకులు సమర్పించాలి. ప్రతి ఆకుకు ఒక ప్రత్యేక ఫలితం ఉంది. అది ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 బిల్వపత్రం దోష నివారణకు, 2 గరిక సర్వరోగ నివారణకు, జమ్మి ఆకులు శత్రు భయం తొలగింపు, 4 మారేడు ఆకులు ధన సమృద్ధి, 5 ఆపత్రము శుభ ఫలితాలు, 6 ధతూరా పత్రం శివనందనం వినాయక సంతోషం, 7 భృంగరాజ పత్రం దీర్ఘాయుష్, 8 తులసి సంతోషం కోసం కొద్దిగా మాత్రమే వాడాలి, 9 ఆరతి ఆకులు ఆరోగ్యం కోసం, 10 జాజి పత్రం మనసు ప్రశాంతత కోసం, 11 వాసపత్రం సర్వకార్య సిద్ధి కోసం, 12 మందారం ఐశ్వర్యం కోసం, 13 అశ్వత్థ పత్రం దీర్ఘాయుష్ కోసం, 14 ఆడుసు ఆకులు పిల్లల ఆరోగ్యం కోసం, 15 పత్రచూట అన్నం సమృద్ధి కోసం, 16 తామర ఆకులు సంపద కోసం, 17 కనకాంబర ఆకులు శుభకార్యాల కోసం, 18 చింతాకులు రోగములు నివారణ కోసం, 19 గోనెపత్రం భక్తి పెంపు, 20 జామికాయ ఆకు విఘ్నాలు నివారణ కోసం, 21 మర్రిపత్రం పాపక్షయ కోసం. 21 సార్లు గరిక సమర్పిస్తూ ఈ మంత్రాన్ని చదివితే సరిపోతుంది. లేదు మీకు ఆకులు ఉన్నా కానీ ఆకులు గరిక కలిపి ఈ 21 నామాలు చదవండి. 1 ఓం గణపతయే నమః బిల్వపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః దుర్భపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః జమీపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః మారేడు పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః ధతూరపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః భృంగరాజ పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః తులసీ పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః అరటి పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః జాజి పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః వాసపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః మందార పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః అశ్వత్థ పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః ఆడుగు పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః పత్రచూట పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః తామర పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః కనకాంబర పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః చింతపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః గోణపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః జమికాయ పత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః మర్రిపత్రం సమర్పయామి, ఓం గణపతయే నమః కదలీపత్రం సమర్పయామి. ఈ 21 మంత్రాలు చదువుతూ మీ దగ్గర ఉన్న ఆకులు మరియు గరిక 21 సార్లు సమర్పిస్తే అన్ని ఆకులతో పూజించిన ఫలితం మనకు లభిస్తుంది. అలానే ఇప్పుడు మనం వినాయకుడి యొక్క వ్రత కథ మొదలు పెడదాం. ఈ వ్రత కథ ప్రారంభించే ముందు చేతిలోకి అక్షింతలు తప్పనిసరిగా తీసుకోండి. ముందుగా సామంతకమణి కథ. సత్యభామ తండ్రి సత్రాజిత్ వద్ద సమంతకమణి అనే ఒక అద్భుతమైన రత్నం ఉండేది. ఆ రత్నం ఎప్పుడు బంగారు ఉత్పత్తి చేస్తూ సంపద ఇస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ మణి పోయింది. దాన్ని కనుగోవడంలో శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు. ఆ రత్నాన్ని కనుగొని తిరిగి వచ్చాడు. అయితే పలు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వినాయకుడిని పూజించాడు.
పొందాడు. గణపతి ఆశీస్సుల వలన విజ్ఞానాలు తొలగి సమంతకమణి తిరిగి దొరికింది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వినాయక పూజ చేస్తే సర్వ విజ్ఞానాలు తొలగిపోతాయి, కోల్పోయిన సంపద కూడా తిరిగి వస్తుంది అని చెప్పవచ్చు. మరొక కథ గణపతి జనన కథ. పార్వతీదేవి ఒకసారి స్నానం చేసేటప్పుడు తన శరీరంతో గంధపుతో ఒక బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడే గణపతి. ఆయనకు జీవం ఇచ్చి తాను స్నానం చేసేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దని చెబుతుంది. ఆ సమయంలో శివుడు వచ్చి లోపలకు వెళ్ళాలని ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను తెగగొట్టాడు. పార్వతీదేవి తీరంగా విచారించి దాంతో శివుడు తన గణాన్ని పంపి ఉత్తర దిశలో మొదట కనబడిన జంతువు తలను తీసుకురమ్మని అన్నాడు. వారు ఏనుగు తల తీసుకువచ్చారు. ఆ తలను బాలుడికి దేహానికి అమర్చగా గజాననుడు పుట్టాడు. అందుకే గణపతి ఏకదంతుడు, గజాననుడు మరియు లంబోదరుడు అని పిలువబడతారు. మూడవ కథ చంద్రుడి శాపం. ఒకసారి వినాయకుడు వాహనమైన ఎలుకపై ఎక్కి వెళ్తూ ఉండగా చంద్రుడు ఆయనను చూసి నవ్వగా గణపతి కోపగించుకుని చంద్రుడిని శపిస్తారు. వినాయక చవితి రోజున నన్ను చూసి నవ్వినారు కనుక నీ రూపం అపశకునం అవుతుంది అని శపిస్తారు. చంద్రుడు క్షమాపణలు కోరగా గణపతి అన్నాడు, నా వ్రత కథ వినేవారికి ఈ శాపం ఉండదు అని చెబుతారు. అందుకే ఈ రోజు కథ వినండి, ఆ అక్షింతలు తల మీద సమర్పించుకోండి. అలానే ఈ రోజు చంద్రుడిని చూడకుండా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ 3 కథలు పూర్తయ్యాయి. ఇప్పుడు హారతి. జై జై గణపతి దేవ మంగళమూర్తి విఘ్న వినాయక లంబోదర ఏకదంత గణనాయక జై దేవ. దీపం చూపించి కుటుంబ సభ్యులందరూ హారతి చేయండి. ముగింపు ప్రార్థన. విఘ్నేశ్వర స్వామి మా కుటుంబం మీద ఎల్లప్పుడూ కరుణ చూపించు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, సౌఖ్యం కలిగించు అని ప్రార్థించుకోండి. అలానే ఈ పూజలతో పాటు పూజ పూర్తవ్వగానే వినాయకుడికి వినాయక అష్టోత్తరం 108 మంత్రాలు తప్పనిసరిగా పఠించండి. అలాగే వినాయకుడి పంచరత్న స్తోత్రం తప్పనిసరిగా 5 సార్లు పఠించారంటే మీకు ఉన్న విజ్ఞానాలన్నీ తప్పనిసరిగా తీరిపోతాయి. ఈ 2 కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, తప్పనిసరిగా ఒక్కసారన్నా చదవండి, మంచి ఫలితం కలుగుతుంది. స్వస్తి. ఇక్కడితో వినాయకుని పూజా విధానం, కథలు, స్తోత్రాలు పూర్తయ్యాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.